హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అతమాస్ కిచెన్. దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు మన ఆంధ్ర గోదావరి స్పెషల్ ఫిష్ ఫ్రై. ఇది లెస్ ఆయిల్తో చాలా టేస్ట్గా మ్యారేజెస్లో టేస్ట్ వస్తుంది. దానికోసం ముందుగా చేపలను తీసుకుని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆ చేప ముక్కల్లో కొంచెం అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్ఫ్లోర్, శనగపిండి, కార్న్ఫ్లోర్ ఒక 4 స్పూన్లు వేస్తే 2 స్పూన్లు శనగపిండి వేయండి. వేసి కలిపి ఒక గంట నాననివ్వండి. తర్వాత ఒక పేనం మీద నూనె వేసి దానిలో ఈ ముక్కలు వేసి అటు ఇటు ఫ్రై చేసుకోండి, మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ. అంతే తయారవుతుంది మన గోదావరి స్పెషల్ క్రిస్పీ ఫిష్ ఫ్రై. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిక్స్ కలిపేటప్పుడు నూనె వేయడం మర్చిపోకండి. నూనె వేయడం వల్ల ఆ బైండింగ్ అంతా గట్టిపడి బాగుంటుంది టేస్ట్. చేపలు డీప్ ఫ్రైలో కూడా వేపుకోవచ్చు, కానీ నూనె అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకోండి. లెస్ ఆయిల్తో మనకి హెల్దీగా కూడా వండుకోవచ్చు. కూడా ఎక్కువ పేల్చదు, చాలా హెల్దీ కూడా ఇది. చేపలు క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ కొంచెం పసుపు, ఉప్పు, పెరుగు లేదా నిమ్మరసం వేసి బాగా కడిగి క్లీన్ చేసుకోండి. దీనివల్ల నీచు స్మెల్ అనేది అస్సలు రాదు మీకు. మీరు ఫ్రిడ్జ్లో ఇలా నానబెట్టుకుని నైట్ పెట్టేసుకుని మనకు కావాల్సినప్పుడు వేపించుకోవచ్చు కూడా. చాలా ఈజీగా అయిపోతుంది అప్పుడు. ఈ ఫిష్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. మన వీడియోస్లో చేపల పులుసు రెసిపీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది అది. ఇలాగైతే ఈ ఫిష్ ఫ్రై పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని మిమ్మల్ని అడుగుతారు. ఈ చేపల ఫ్రై మీకు కూడా నచ్చిందా? ఇది మా అత్తమ్మ స్పెషల్ ఫిష్ ఫ్రై. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బ్యాచులుగా ఆయిల్ పీల్చినట్టయితే ముక్కలు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని అటు ఇటు కాల్చుకోండి. ఇవి ఐరన్ ప్యానంలో మంచి కలర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి. కలర్ కూడా వేయవలసిన అవసరమే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.